మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఫామ్ హౌస్ లో పార్టీకి డ్రగ్స్ చేరిన 3 మార్గాలను సిట్ అధికారులు గుర్తించారు. ఈ కేసును విచారిస్తున్న సిట్ బృందం పలువురు డ్రగ్స్ సప్లైయర్స్ ను గుర్తించింది. అటు పరారీలో ఉన్న అభిషేక్ సింగ్, రాకేష్ వర్మను విచారించింది సిట్ బృందం. ఇక వీరిద్దరూ హైకోర్టు నుంచి రిలీఫ్ తెచ్చుకొని సిట్ ఎదుట హాజరయ్యారు. గత డిసెంబర్లో ముంబైకి చెందిన మజార్ దగ్గర రాకేష్ వర్మ కొకైన్ కొనుగోలు చేసినట్టుగా విచారణలో వెల్లడించాడు. ఇక ఆ కొకైన్ ను కౌశిక్ రవికి అందించినట్లు సిట్ కు సమాచారం ఉంది. అటు బహదూర్పురాలో బ్యాటరీ వ్యాపారం చేస్తున్న రాకేష్ వర్మ ఇంటీరియర్ వర్క్స్ ద్వారా అభిషేక్ సింగ్ తో పరిచయం ఏర్పాటు చేసుకున్నట్లుగా గుర్తించారు. రోహిత్ రెడ్డి పార్టీకి ముందు అభిషేక్ సింగ్ కు రాకేష్ వర్మ పార్సిల్ ఇచ్చినట్టుగా గుర్తించారు. అటు గోవా నుంచి ఎండిఎంఏ డ్రగ్స్ సరఫరా చేసిన క్లింటన్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. ఇక మరోవైపు గన్ షాట్ ఘటనపై నమిత్ శర్మ చేతులకు గన్ పౌడర్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇక ఈ కేసులో అరెస్ట్ అయిన 3 ప్రస్తుతం బెయిల్ పై విడుదలవ్వగా సిట్ బృందం దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్. మాధవి, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసుకు సంబంధించి కూడా పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతున్నట్టుగా చెప్పొస్తుంది. ఇప్పటికీ ఈ కేసులో అరెస్ట్ అయిన 3 బెయిల్ మీద వచ్చారు. కానీ ఆ పార్టీకి సంబంధించి, ఆ పార్టీలో డ్రగ్స్ వినియోగం సంబంధించి కావచ్చు, సరఫరా ఎక్కడి నుంచి ఏదైనా సమాచారాన్ని కూడా ఇప్పటికే సిట్ గుర్తించింది. వీళ్ళు పలుమార్లు డ్రగ్స్ సప్లై వద్ద నుంచి కూడా డ్రగ్స్ కొనుగోలు చేసినట్టుగా దర్యాప్తు బృందం గుర్తించింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా వారు రిలీజ్ అయ్యారు. ముంబై నుంచి కూడా వీరికి మజార్ అనే వ్యక్తి పలు దఫాలుగా కొకైన్ ను తీసుకొచ్చినట్టుగా గుర్తించారు. రాకేష్ వర్మ సంబంధించి సపరేట్ గా ఒక పార్సల్ రూపంలో ఇతడికి వచ్చినట్టుగా గుర్తించారు. ఇంటీరియర్ వర్క్ ద్వారా చేస్తున్న అభిషేక్ సింగ్ తో ఇటు రాకేష్ వర్మకు పరిచయం అయింది. ఆ తర్వాత వీళ్ళంతా కలిసి రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో కూడా ఇటు డ్రగ్స్ పార్టీ చేసుకున్నట్టుగా గుర్తించారు. వీటితో పాటు ముంబై కాకుండా గోవా నుంచి కూడా ఎండిఎంఏ సంబంధించిన డ్రగ్స్ కూడా క్లింటన్ అనే ఒక వ్యక్తి ద్వారా కూడా సరఫరా చేసినట్టుగా గుర్తించారు. ప్రస్తుతానికైతే ఇక ఆ రోజు కాల్పుల ఘటనకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే ఇటు నమిత్ శర్మ చేతుల్లో సంబంధించిన గన్ పౌడర్ కూడా పాజిటివ్ వచ్చినట్టుగా గుర్తించారు. కావాలని పోలీసులు వస్తువులను గుర్తించి కూడా వారి మీద కాల్పులు తెగబడ్డట్టుగా పోలీసులు కొంత కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేశారు. ఇక కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు కూడా వేగవంతం చేసినట్టుగా మనం చెప్పొస్తుంది. ఫైనల్ ఛార్జ్ షీట్ కూడా పోలీసులు దీన్ని వేయబోతున్నట్టుగా చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.